హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి టాకీస్. ఈరోజు చిన్న ఇంటికాడ ఒక చిన్నపాటి పండుగ పెట్టుకున్నా. నాకు యూట్యూబ్లో డబ్బులు వచ్చినందుకు, యూట్యూబ్లో డబ్బులు ఎంత వచ్చినాయి, ఏం కథ అనేది అన్ని విషయాలు మీకు చెప్తా. మరియు ఏంటంటే నేను ఎల్లమ్మ తల్లికి మొక్కిన, ఏమని యూట్యూబ్ మంచిగా రన్ కావాలి దేవుడా, యూట్యూబ్ మంచిగా రన్ అయితే నీకు బియ్యం పోసుకుంటా మంచిగా చేస్తా అని చెప్పి నేను మొక్కిన. పైసలు పడ్డాయి. తర్వాత మళ్ళీ ఏమైందంటే నేను పైసలు పడ్డ సంతోషం మీద నేను ఆ మొక్కు తీర్చుకోలేకపోయినా. మళ్ళీ ఇంతవరకు 5 నెలల నుంచి యూట్యూబ్లో డబ్బులు పడతలేవు, ఏం పడతలేవు. ఇక మళ్ళీ మొక్కు తీర్చుకుందాం అనే ఉద్దేశంతో నేను మళ్ళీ దేవునికి మొక్కితే, నేను ఈసారి మళ్ళీ పడ్డాక నేను చేస్తే దేవుడా నాకు వీసు పోతలేదు, ఎట్లన్నా జరగని ఇక దేవునికి మొక్కి మళ్ళీ కొబ్బరికాయ కొడితే జర కొంచెం వీసు అందుకుంది. ఇప్పుడు డబ్బులు పడ్డాయి. ఆ డబ్బులు పడ్డాయి, ఎంత పడ్డాయి అనేది నేను చెప్తా. మరియు నేను దేవుడి కాడికి పోయి బియ్యం పోసుకునేది మా వాళ్ళను అందరికీ చూపెడతా. మరియు ఇంటికాడ మాతమ్మ గుడికి కొబ్బరికాయ కొట్టించింది, మరియు దుర్గమ్మ గుడికి, మళ్ళీ పోషమ్మ గుడి కాడికి అన్ని కొబ్బరికాయ కొట్టేది అవన్నీ చూపెడతా. లాస్ట్కి బియ్యం పోసుకొని చూపెడతా. మరియు బియ్యం పోసుకొని వండుకున్నాక ఇది 2 రోజులు పడుతుంది. బియ్యం పోసుకున్నాము ఈరోజు. మళ్ళీ అవి బియ్యాన్ని ఆడ ఉంచి మళ్ళీ తెల్లారి వండి అందరికి పెట్టాలి, అది కూడా చూపెడతా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూస్తుండే స్కిప్ చేయకుండా చూడండి, అందరికీ చూపెడతా. ఓకేనా, ఎంత వచ్చినాయి ఏం కదా అన్ని విషయాలు చెప్తా. వచ్చినాక ఆ పైసలన్నీ ఏం చేసినా కూడా అది కూడా చెప్తాను. ఓకేనా, బాయ్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్స్. అయ్యో బబ్బులు తీయరా? కొంచెం సీన్ బావతో ఫ్రెండ్ ఉంటా, యాదిరి బావతో అట్లనే ఉంటా. ఎవరేమన్నారా? గడ్డలు అంజు బావ అయినా ఈ బావ అయినా ఎవరిని ఏమన్నాడు? గిఫ్ట్ ఇచ్చిన గడ్డలు వస్తారు ఫస్ట్ హీరోకి కేతో ఇద్దరు ఇట్లా చేతులు పట్టున్నారు. నన్ను చూస్తున్నా ఒక్కటేసారి అట్లా ఇడుగురు 5 సార్లు ఇటు పెట్టుకున్నా బంగారం 5 సార్లు
3 కుక్కలు పోయిర్రి 2 ఉట్టి పోయిర్రి 3 అయినాయి కుక్కలు 2 బియ్యం పోయి కటింగ్ చేయించుకోమండి చేయించుకుంటే ఒక్కటే కట్టింగ్ కావాలట నువ్వేమో అన్నావు అందుకే అంట చిన్న కటింగ్ అంటే షాప్ కాడికి పోయినాక గడ్డం చేస్తుందని అది నిలబడ్డం చేసుకున్నానంటే మళ్ళీ మరి అర్ధగంట సేపటి నిలబడ్డం అబ్బా ఫోన్ చేసే పని మీద ఉంటే అంటుకోకుండా బియ్యం పోసింది అంటుకోకుండా కొత్త డ్రెస్ నువ్వు షూటింగ్ లో పెట్టాలి ఫస్ట్ పెట్టు ఏమో నేను ఈడికే కాదు ఏ దేవుని కాడ వేరే వేసుకున్న డ్రెస్ వేసుకుని అయ్యో ఇగో ఈమె షూట్ లో కావాలని అర్థంలో కొత్త పనులు వేసుకొచ్చిందట యాదగిరి కొత్తగానే బియ్యం పోసినప్పుడు మరదలు కొత్త డ్రెస్ వేసుకొచ్చింది అప్పుడు నా గురించే నానే బియ్యం కాదు కానీ మిషన్ వస్తలే ఖరాబ్ అయింది ఆలర్ తీసుకోపోతా ఏమన్నా తీసుకోవాలి అమ్ముడు ఏం చేస్తున్నావు అయ్యా ఇంట్లో చెప్ప ఇంట్లో చెప్ప ఇంట్లో మా మరలు ఇక్కడ వస్తుంది ఇక మా అమ్మ కొడుకు తిరుగుతుంది ఇక మా అక్కడ ఇక్కడ గుర్తుంది చూద్దాం ఇంట్లో ఉన్నది కదా చెప్పి నేను తెలియదు కొడేదా మంచిగా మొక్కురా ఈదవ తల్లికి ఎల్లవ తల్లికి నీకు మంచిగా పైసలు పడాలని మొక్కు ఇంతగానం ఇవన్నీ తీయబడుతుంది ఆ దేవుడు దయగలకని తండ్రి ఎల్లవ ఈదవ మల్లన్న అన్ని మంచిగా చూడాలి కొడుకు కూడా ఒకటి చూడు తల్లి మా బిడ్డ సప్పుడు ఎత్తలేదు ఇక లిప్స్ అయితే ఇక ఒర్రిచ్చిందంటే ఇక కథమే ఇక ఇప్పుడు ఏం లేదు కానీ అది ఎట్లా చదువుతుంది వచ్చి ముద్దాడ వరకు లిప్స్ సప్పుడు చేస్తలేదునా స్మైల్ నవ్వుతానా కోడిని కోడి దింపాలా అట్లా కోడిని దింపాలా సరే ఇప్పుడు దింపుతున్నది కొంత వస్తుంది అట్లా
అట్లా తిరిగినట్టు చేయదు, పని చేస్తుంది. ఏమైందిరా చెప్పి జై బజరంగ బలి, ఎల్లమ్మ తల్లికి జై, ఎల్లమ్మ తల్లికి జై, ఇదమ్మ తల్లికి జై, మల్లన్నకు జై, తాతయ్య అందరికి జై. లిప్స్కి జై అను. అందరం బాగుండాలి జై. తాతకి జై. అదే అట్లా అనొద్దు మమ్మీ. అయ్యో మా మనరాలు అయితే ఏం సతాయిస్తుందా మంచిగా కూర్చోరా. అయ్యో వదిన కుండ కడుకొచ్చింది ఏం చేస్తుంది ఇక కలుపుతుంది. అమ్ములు సప్లై చేస్తలేదురా? ఏం చేస్తున్నారా అమ్ములు? లిప్స్ ఏం చేస్తుంది? ఇక మీరు గ్లాసులో పట్టుకోరు సరిగా ఇద్దరు. చిన్న మ్యాంగోలో మా తినపోయినా మరి గొంతుడలేదా? నీకే దేవినన్నావు చెప్తున్నా సరేనా? ఇత్తాను నాలుగు సార్లు నాకు చూసినా తక్కువనే ఉందా? కూర్చో నువ్వు టీవీ చూడు. ఇక్కడ కూర్చో. ఆ నీళ్ళు హలో అరే దేవికా ఇదే ఉందే పిలువు మోసుకున్నాం మొత్తం మీద ఇక చూపెట్టిన యూట్యూబ్లో పైసలు పడ్డాయి కానీ ఏంటంటే చెప్పొద్దు యూట్యూబ్లో ఎంత పడ్డాయి ఏం కదా అని యూట్యూబ్కు విరుద్ధంగా మనం పైసల రూపంలో చెప్పొద్దు. మొత్తం మీద ఎల్లమ్మ ఇదమ్మ తల్లి దయ వల్ల మంచిగా అయితే అయింది, మంచిగా చేసినాము. చూసిరు కదా అందరిని మా వాళ్ళని. యూట్యూబ్లో పైసలు పడ్డాయి విరుద్ధంగా చెప్పొద్దు కానీ ఇప్పుడు ఎంత అంటే ఒక అర్ధ తులంకు ఒక కొంచెం తక్కువ బంగారం ఎంత కొంటాం
అగో అంత. ఓకేనా ఫ్రెండ్స్, అంత డబ్బులు వచ్చినాయి మనం. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, గంట సింబల్ కొట్టండి, ఆల్ కొట్టండి. ఓకేనా, బాయ్.